దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 14 వచనాల కానించి 18 వచనాల దాకా చదువుకుందామండి. యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడువు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవి కొనులు నీ వైపు చూసుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీ గుప్పిలి ఇప్పి ప్రతి జీవి కోరుకును తృప్తిపరచుచున్నావు. మొరపెట్టే వారందరికీ, నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. నిజంగా కాదండి, పడిపోయే వారందరినీ కూడా దేవుడు ఉద్ధరించేవాడు, ఆయన ఆదుకునేవాడు. కృంగిపోయిన వారందరూ కూడా యెహోవా కృంగిపోయిన వారందరూ కూడా లేవనెత్తువాడండి. కృంగిపోయిన వారిని కృంగిన వారిని కృంగిపోయినట్టు ఆయన ఉండొచ్చునండి. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు. అలాగే సర్వజీవి కన్నులు ఆయన వైపు చూస్తున్నప్పుడు ప్రతి జీవి కోరిక కూడా తృప్తిపరుస్తాడు. తగిన కాలమందు ప్రతి జీవికి ఆహారం సిద్ధపరిచేవాడు ఆయనే. మనుషులకేంటి, పశువులకేంటి, జంతువులకేంటి, సమస్త జీవులన్నిట్లు కూడా తగిన కాలమందు ప్రతి జీవికి ఆహారం సిద్ధపరిచేవాడు ఆయనే. ఆయన గుప్పులిప్పి ప్రతి జీవి కోరుకును తృప్తిపరుస్తున్నాడంట. ఏ దేనికి ఆకలి లేకుండా, ఏ జీవి కూడా ఆకలిగా ఉండదన్నమాట. అందుకే మానవులుగా మనమైతే కడుపు నిండా తినేసి మనమైతే ఆయన సరైన రీతిలో మనం స్తుతించలేకపోతున్నాం. కానీ మరి పక్షులేంటి, పశువులేంటి, జంతువులేంటి, అయితే ఎక్కువ జాములు లేసే దేవుని స్తుతిస్తాయంటండి. దేవుడంటే వాటికి భయం ఉంది. ఎందుకంటే నోవహు కాలంలో మరి ప్రచండమైన వర్షం కురిసినప్పుడు రెండు జీవుల్ని మరి ప్రతిట్లు కూడా వాడలోకి నడవమన్నప్పుడు అవి అయితే ప్రతి జీవి కూడా దేవుని మాట విని వాడలోకి నడిచినాయి. కానీ మానవుడైతే నడవలేకపోయాడు వాడలోకి. మరి అవి మాత్రమే మా దేవుని మాట అన్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా మరి దేవుడు వాగ్దానం చేశాడన్నమాట అండి. ఆ యొక్క మరి ప్రతి జంతువులకి, పక్షులకి, మనుషులకి కూడా మరి దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. ఇంకెప్పుడు జల ప్రళయం ద్వారా మీకు ఏ యొక్క అపాయం రాదని వాగ్దానం చేశాడు కదండి. మరి జంతువులు గుర్తుపెట్టుకున్నాయి. నిజంగా దేవుడు రాకడ, దేవుడు భయం జంతువులకి, పశువులకి, పక్షులకు ఉన్నాయి. కానీ మానవుడికి మనకైతే భయం లేదండి. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్.